ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. లింగపాలెం గ్రామం కొండకుంట దగ్గరనైతే ఏలూరు డిపోకి చెందిన బస్సు అదుపు తప్పి సైడ్ కు లాగడంతో ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు అయితే ఎవరికీ ఏమీ కాలేదు. బస్సును జేసీబీ సాయంతో బయటకు కూడా లాగారు. అదే బస్సులో ప్రయాణికులు కూడా వెళ్లారు. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో అయితే బస్సు ప్రమాదం అయితే తప్పినట్టు తెలుస్తుంది. కొండకుంట దగ్గరనైతే అదుపు తప్పి ఏలూరు బస్సు అయితే ప్రాణాలతో అయితే ప్రజలైతే ఉన్నట్టు తెలుస్తుంది. సైడ్ కు అయితే ఈ బస్సును అయితే లాగి జేసీబీ సాయంతో అయితే స్థానికులు అయితే లాగారు. ప్రమాదం తప్పడంతోనైతే ఇంతటి ముఖ్యంగా బస్సులో తిరిగి ప్రయాణం కూడా చేశారు స్థానికులు. ఏలూరు జిల్లాలోనైతే లింగపాలెంలో బస్సు ప్రమాదం అయితే తప్పినట్టు తెలుస్తోంది. సత్తపల్లి వెళ్తున్నామండి. అయితే చింతలపూడి దగ్గర లింగపాలెం అడవిలోకి రాగానే ఎదర వెళ్లే బస్సుని క్రాస్ చేద్దామని చెప్పేసి ఆర్నగొట్టంగా క్రాసింగ్ ఇచ్చాడు. క్రాసింగ్ ఇవ్వగానే ఎదరకి రాగానే సడన్ గా అతనికి ఓడాటం వచ్చేటప్పటికి రైట్ సైడ్ కి వచ్చాడు. రైట్ సైడ్ కి రావడంలో ప్యాసింజర్లకి అయితే ఆ బస్సును ముద్దాలి, లేదనుకుంటే మార్జిన్ ఇటు రైట్ సైడ్ మార్జిన్ తీసేనా ప్యాసింజర్ ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో రైట్ సైడ్ మార్జిన్ తీసేవాడిని. అయితే కొద్దిగా మార్జిన్ దిగి కొద్దిగా లోన్కి వెళ్ళడం జరిగింది బస్సు. అంతేగాని ప్రయాణికులకు కానీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. బస్సు కూడా ఎటువంటి హాని కలగలేదు. కొంచెం ఫ్రంట్ టైర్ మట్టిలో కూరుకుపోయింది, దాన్ని వెనక్కి లాగాము. దానివల్ల సేఫ్ జోన్ లో ఉన్నామండి. అధికారులకి